బ్రెడ్లో పాలు పోస్తే ఆ టేస్టే వేరప్ప. బ్రెడ్ని కచాపచా కచాపచా కలిపేశారు. గులాబ్ జామున్ డీప్ ఫ్రై చేస్తుంటే ఆ కిక్కే వేరప్ప. మంచిగా ఫ్రై అయిన గులాబ్ జామున్ని పాకంలో వేసి నానబెట్టి తినేస్తే సూపర్. హలో మమ్మ, నమస్తే. ఈరోజు మనం చేసేది గులాబ్ జామున్ని మనం బ్రెడ్తో తయారు చేస్తున్నాం. బ్రెడ్ తోటి ఏంటి అని ఆలోచిస్తున్నారా? మనం చేసే వంటలన్నీ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అండ్ ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్గా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఒక 10 బ్రెడ్ పీసెస్ తీసుకొని వాటి సైడ్స్ అనేది ఈ విధంగా కట్ చేసుకోండి. 10 అంటే 10 అనుకుంటున్నారా? కాదండి, మీకు ఎంత క్వాంటిటీ కావాలో అన్ని బ్రెడ్ పీసెస్ అయితే తీసుకోండి. నాకైతే ఒక 10 అయితే సరిపోతుంది. వాటిని ఇట్లా సైడ్స్ అయితే కట్ చేసేసుకోండి. ఇలా సైడ్స్ కట్ చేసుకున్నారనుకో మనం చేసే గులాబ్ జాము అనేది మంచి కలర్లో మంచి కరెక్ట్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. దాన్ని అయితే మిడిల్లో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఎందుకు అని అంటే ఇప్పుడు నేను చూడండి ఎందుకో చెప్తాను. అవి అయితే పీసెస్ లాగా తీసేసుకొని ఒక బౌల్లో మొత్తం ఎన్ని కావాలో అన్నీ తీసేసుకొని అలా పోసేసుకొని ఒక కప్పడు మిల్క్ అండి, పాలు పోసేసుకొని వాటిని పాలు ఎందుకు పోస్తున్నా అని ఆలోచిస్తున్నారా? చూడండి ముందుంది ఏం చేస్తాను అనేది. మీరైతే స్కిప్ చేస్తే మాత్రం గులాబ్ జామ్ అనేది మనం చేసే పద్ధతి అనేది మీకు రాదు, మళ్ళీ మిస్ అవుతారు. కాబట్టి స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇప్పుడైతే దాన్ని చూసేసి దాన్ని కచాపచా అనేది మెత్తటిగా ఎట్లా అంటే మనం పిండి ఎలా బిసుకుతామో సేమ్ అదే విధంగా ఆ పాలు అండ్ బ్రెడ్ అనేది మంచిగా మిక్స్ అయితే మంచి టేస్ట్ వస్తుంది గులాబ్ జామ్కు. కాబట్టి ఎంత మంచిగా మిక్స్ చేస్తే అంత బెటర్ అండి. చూసారుగా వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా మొత్తం కలుపుకోండి. ఏది పాలు అండ్ బ్రెడ్ అనేది మంచిగా చూడండి ఎంత మంచిగా మిక్స్ అవుతుందో. ఇలా మిక్స్ అయినా దాన్ని చూడండి ఎట్లా మంచిగా ఒత్తుకుంటే సేమ్ మనకు పిండి అనేది కలుపుకున్నాక ఎట్లా వస్తుందో సేమ్ అదే తీరులా స్మూతీ అండ్ స్ట్రెచర్ వచ్చిన తర్వాత దాన్ని ఒక సైడ్కు ఒక 5 minutes అలా పక్కకు పెట్టుకోండి. అలా మనం ఏం చేద్దామని ఆలోచిస్తున్నారా? సరే ఓకే, అదైతే పక్కకు పెట్టేసుకొని చిన్న చిన్న బాల్స్ మనకి ఎంత సైజులో కావాలో గులాబ్ జామ్ అంత సైజులో మన చేత్తో ఇలా కొంచెం లైట్గా ఆయిల్ పూసుకోండి. కావాలంటే పిండి అడ్డుకోకుండా డైరెక్ట్ అన్నా కానీ ఏం ప్రాబ్లం లేదు. మీరు కరెక్ట్ కాన్స్టెంట్లో పిండి అనేది మంచిగా గలిచారనుకో అసలు చేతికి అనేది అంటేనే అంటదండి ఆ బ్రెడ్ అనేది. నేను చూసారా ఇలా అనుకొని చేతితో అలా అనేస్తే చూస్తుంటేనే డైరెక్ట్ తినబుద్ధి అవుతుంది కదా. అంత గుండ్రంగా అంత స్ట్రెచ్చర్గా వచ్చింది కదా. సరే అవన్నీ అలానే పిండి మొత్తాన్ని అలానే చేసేసుకోండి. కొన్ని నాకు కావాల్సిన కొన్ని తీసుకున్నా సరే. ఇంకొక బౌల్ తీసుకొని ఒక కప్పడు షుగర్, ఒక్కటే అంటే ఒకటి కాదండి 2. మళ్ళీ 2 అనుకుంటున్నారా? 2 సరిపోతుందండి. మనం తీసుకున్న కప్పులనే వాటర్ ఎన్ని కప్పులు అంటే ఇప్పుడు ఒక 2 కప్పులు తీసుకున్నానంటే 4 కప్పుల వాటర్ తీసుకోండి. వాటర్ తీసేసుకున్న తర్వాత వాటిని కొంచెం బాయిల్ చేసుకోండి. ఎందుకు అంటే పానకం అంటే మరీ థిక్ పానకం కాదండి, అంటే లూజ్ పానకం అయితే బెటర్. ఎందుకు అని అంటే గులాబ్ జాము అనేది అందులోకి వాటర్ అనేది పీల్చుకుంటుంది కాబట్టి థిక్ పానకం అయితే పీల్చుకోదు. సరే ఇప్పుడైతే కొంచెం ఇట్లా బాయిల్ అయిన తర్వాత ఏం చేద్దామంటే మన ఇలాచి తెలుసు కదా, మన ప్రతి స్వీట్లో ఇలాచి ఖచ్చితంగా వేస్తాం. ఇలాచి అలా లవంగాలు కాదు యాలకులు అలా వేసేసి ఇలాచి వేసేసి మంచి టేస్ట్ వస్తుందండి. సరిపోద్ది. ఈ కాన్స్టెన్సీలో సిరప్ అనేది సరిపోద్ది. పక్కకు పెట్టేసుకొని దాన్ని ఏం చేస్తున్నామంటే మనకు ఇప్పుడు గులాబ్ జామున్ అనేది దగ్గర ఉండకూడదు కాబట్టి ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. అందులో ఈ సిరప్ అనేది పోసాను. దాన్ని కొంచెం హీట్లోనే ఉంచుకోవాలండి. పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత ఒక బౌండీ పెట్టుకొని అందులో ఆయిల్ చేసుకున్నాను. ఆయిల్ ఎందుకు వేసుకున్నాను అనిపిస్తుందా? మనం చేసుకున్న గులాబ్ జామ్ ఉంది కదా, ఫ్రై చేసుకోవాలి కదా, డీప్ ఫ్రై చేసుకోవాలి. సరే అని చెప్పి అన్నిటిని అలా ఒక్కొక్కటి వేసుకున్నాను. రెండు ఒక్కసారి వేయవచ్చు కదా అంటే ఇచ్చుకోపోతాయండి. ఇచ్చుకోపోకుండా మనం మంచిగా చేసుకున్నాం కాబట్టి ఒక్కొక్కటి అలా వేసుకుంటే మంచిగా అనేది వస్తుంది. కింద అంటుకోకుండా అలా అని ఒక స్పూన్తో అనేసామనుకో కింద అంటుకోకుండా ఇట్లా వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనం కొంచెం పెద్ద గరిటె తీసేసుకొని చూడండి డీప్ ఫ్రై ఎలా అవుతుంది చూడండి. అప్పుడు కింద అంటుకోకుండా మంచిగా వచ్చేస్తుంది. చూసారా? నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి. సూపర్ మంచి గులాబ్ జామున్ రెసిపీ అనేది మీరు ఖచ్చితంగా టేస్ట్ చేస్తారు. ఇది 100% చేస్తారు. మీరు ట్రై చేయండి.
కింద కామెంట్లో కూడా పెట్టండి ఎలా ఉందో ట్రై చేసి. నేను చేసిన పద్ధతే చేయండి. చూసారు కదా గులాబ్ జామ్ అనేది డీప్ ఫ్రై అయిపోయింది కదా. డీప్ ఫ్రై అయిపోయినాక ఏం చేద్దాం, మనం ఇంతకుముందు ఒక సిరప్ ఉంది కదా, ఆ సిరప్లో ముంచేయడమే. ముంచేసామంటే మనకు అయిపోతుంది. చూసారు కదా, అది చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది. అవన్నీ అలా వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మనకు అట్లా పెట్టేసుకున్నాక చూస్తుంటే ఇక రెడీ అయినట్టే కదా. గులాబ్ జాము అనేది టేస్టీ గులాబ్ జాము రెడీ అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, కొట్టండి. ఇది మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో ఖచ్చితంగా తెలపండి. నేనైతే ఒక చిన్న బౌల్లోకి తీసుకొని దాన్ని సిరప్ జునం పోసుకోండి. సిరప్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు మంచి కాన్సన్ట్రేట్లో చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుందండి గులాబ్ జాము. దాన్ని ఒక స్పూన్ తీసుకొని అలా ముక్కను ఇలా కట్ చేసేసుకొని నోట్లో పెట్టుకుంటే స్వర్గమే అబ్బా. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అబ్బా.